కబ్జా చేస్తా అంటుండు. మరి ఒక్కరు కూడా ఆయత్నార్ పోలీస్ స్టేషన్ గానీ రెవెన్యూ అథారిటీ గానీ తిరుమల రెడ్డి పలాని జాగా కబ్జా చేసిండు ప్రభుత్వ భూమి అంటే ఈ క్షణం నేను రాజకీయాలకు కాదు ఎటువంటి శిక్షకైనా నేను తయారును. అకారణంగా చూయించకుండా డాక్యుమెంట్ నేను చూపిస్తా. మీరు చేసిన డాక్యుమెంట్లు మీరు మనుషులను మార్చి దొంగ డాక్యుమెంట్లు చేసినా చూపిస్తా. మీరు ప్రభుత్వ భూమిని పట్టా నెంబర్ వేసి అమ్మినే చూపిస్తా. ప్రతి చూపిస్తా. మీ ఇద్దరికి ఏంటంటే మీ అక్రమాలు బయటపడుతున్నాయి కాబట్టి మీరు భయపడతారు. వేరే రియల్ ఎస్టేట్ ఎందుకు బాధపడతారు? వాళ్ళు బాధాప్త ఎల్ఆర్ఎస్ చేస్తారు, కట్టుకుంటారు. ఇంకోటి పర్మిషన్ లేని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వానికి 200% ట్యాక్స్ వస్తుంది. ఎక్కడైనా నేను ప్రూవ్ చేయను. అటువంటివి ఏమీ లేవు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో నన్ను దెబ్బతీయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నా నుంచి నష్టపోతే మీరు ఆధారాలతో సహా డాక్యుమెంట్తో సహా చూపించండి. నేను దేశ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దయచేసి ఛానల్ వాళ్ళు కూడా మరి నా వాయిస్ వినాల్సిన అవసరం ఉండే. నేను మా చిన్నాన్న చనిపోయి కర్మకాండలలో ఉండి ఆ సమయంలో నేను జవాబు ఇచ్చుకోలేకపోయినా మరి అన్ని కార్యక్రమాలు అయినాయి కాబట్టి ఈ రోజు నేను లేటుగానైనా మీకు స్పందిస్తున్నా. ఎవరైనా ఇటువంటి తప్పుడు ఆరోపణ చేస్తే గతంలో కూడా కార్పొరేటర్ కబ్జా షిరిడీనగర్ది ఊరికనే వాడతా ఎటువంటి లేవు. నేను ఇట్లా పత్రికలలో నేను ఎన్ని కేసులు వేసుకోపోవాలి? ఇగో ఈ రకంగా అనుచరులతో కార్పొరేటర్ కబ్జా ఇవన్నీ మరి ఈనాడు ఇవన్నీ పేపర్లలో మొత్తం ఈ విధంగా రాసి నా వాయిస్ తీసుకోకుండా రాసేయడము. మరి ఇలా బాజాప్తా ఉంది. చెరువు కబ్జా కబ్జా చేయకుండా వాళ్ళు చెప్పగానే రాస్తారు. కనీసం నా వివరణ తీసుకోవాలి. మళ్ళీ అదే గ్రామకంఠం ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఉంది. ఆల్రెడీ షిరిడీనగర్ బాజాప్తా ఉంది. అకారణంగా ఏంటంటే వాళ్ళందరూ ఇల్లు అమ్ముకున్నారు. ఇలా స్థలాల విలువ పెరిగింది. వాళ్లకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ బాధ భరించలేడు. ముఖ్యంగా ఎందుకంటే ఆడ 20 మందిని అన్యాయం చేసాడు. ఆడ 143 సర్వే నెంబర్లో 200 మందికి ప్లాట్ఫామ్లకు జాగాలు లేవు. ఇలా గజం 20,000 పోతుంది. ఇలా ఆస్తులు అమ్మియాలి. నేనెక్కడన్నా ఒక గజం ల్యాండ్ పొరంబో గానీ డబల్ ఇష్టం గానీ దొంగ ల్యాండ్ గానీ అమ్మినట్టు మా తమ్ముడు అటెండర్ చేసినట్ట. మా తమ్ముడు డాక్యుమెంట్ రైటరు వాళ్ళు అటెండర్ చేసినట్టు చెప్పి రాస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? మా తమ్ముడు కాలువ కబ్జా చేసి కట్టిండని చెప్పి చూపించండి. మీరు నేను చూపిస్తా మీ అందరివి. అకారణంగా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక గంపగుత్తా మాట్లాడుతారు. స్పెసిఫిక్ గా ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూమిలో కబ్జా చేసినట్టు మీరు చూపించండి. ఏ దానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నిలదీస్తున్నా. ఈ మళ్ళీ ఇటువంటి చేస్తే మాత్రము నేను రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టుకు ఆశ్రయిస్తా. తప్పకుండా పరువు నష్టం ఇస్తా. గల్ఫర్ అన్నాడు, ప్రభుత్వ భూమి అన్నాడు, ఇవన్నీ మీద ఆధారాలు చూపించాలి. తప్పకుండా నేను న్యాయస్థానం ద్వారా నేను తప్పకుండా ఫిర్యాదు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.